కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్. అంటే ప్రతి చిన్న అంశం రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. మరి ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఇది రాజకీయంగా జగన్కు నష్టమా, లేకపోతే చంద్రబాబు ఇమేజ్ దీనివల్ల పెరిగిందా? అంటే ఇప్పుడు రాజకీయంగా ఏం జరుగుతున్నది, ప్రజలు ఏం భావిస్తారు దీనిపైన అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఏం జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు అనే అంశం పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రజలు గనక ఇది జరిగింది, ఇది జగన్ ప్రభుత్వం కావాలనే చేసింది అని కనుక భావిస్తే ఖచ్చితంగా జగన్ నష్టం. అలా భావిస్తున్నారా లేదా తేలాలి మనకు. అది మనము నేను ఇక్కడ కూర్చొని అలా భావిస్తున్నారు భావించడం లేదని చెప్పలేను. ఇక రెండవది, ఇది అక్కడికి ఆగలేదు. దీనికి అనేక రకాల రూపాలు వస్తున్నాయి ఇప్పుడు. సో దీనికి వివిధ మతాల అంశాలు పట్టుకొస్తున్నారు. దీంట్లో ఇతర మతాలను చర్చలోకి తీస్తున్నారు, ఇతర మత విశ్వాసాలని చర్చలోకి తీసుకొస్తున్నారు. సో ఈ డిబేట్ వల్ల సమాజంలో పెరిగేటువంటి భావజాలం వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమిటి లాభం? సో మన దేశమంతటా తెలుసు, మతం చుట్టూ జరిగేటువంటి చర్చ భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీకి లాభమైంది, ఇంకెవరికి లాభం కాలే. మీకు రాజీవ్ గాంధీ 1984 ఎన్నికల సమయంలో ఆయన అంతకుముందు మీకు షాబాను కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి ముస్లిం మహిళకు కూడా మెయింటెనెన్స్ ఉంటుంది అని తీర్పు చెప్తే పెద్ద ఎత్తున ముస్లిం మతవాదులు వ్యతిరేకించారు. వాళ్ళని అపీల్ చేయడానికి పార్లమెంట్లో చట్టం చేసి సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా చేశారు. ఇది చాలా క్లియర్గా ముస్లిం ఫండమెంటలిజానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజీ పడ్డ తీరు. దీనికి మరి దీనికి చెడ్డ పేరు వస్తుంది, మెజారిటీ ప్రజల్లో అనుకున్నాడేమో. కానీ 1984లో అయోధ్య వివాదాస్పద కట్టడంగా పిలిచేవాళ్ళు, అప్పుడు డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ అనేవాళ్ళు. సో ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ తాళాలు తెరిపించి ఫస్ట్ టైం తెరిపించి తన ప్రచార యాత్ర అక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. ఇది మీరు రాజీవ్ గాంధీ చేసిన ప్రచారం. కానీ ఏం జరిగింది తర్వాత కాలంలో? సో ఆ వివాదము ముదురుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం కాలే కదా. మీరు ఆ ఇష్యూ ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేసిన తర్వాత సహజంగానే ఆ ఇష్యూ భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడ్డది. ఎందుకు అంటే ఈ దేశంలో మిగతా అన్ని రాజకీయ పార్టీల కన్నా ఖచ్చితంగా హిందూ మతము అనే అంశంతో చాలా అనుబంధం కలిగిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాదని ఎవరు అనలేరు కదా. మిగతా పార్టీలు మేము సెక్యులర్ పార్టీస్ అని చెప్తారు, భారతీయ జనతా పార్టీ మేము సెక్యులర్ పార్టీ అని చెప్పదు కదా. వాళ్ళ సిద్ధాంతమే బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలని. అందువల్ల ఈ మతం చుట్టూ, అందులో హిందూయిజం చుట్టూ ఏ చర్చ జరిగినా డెఫినెట్గా అది భారతీయ జనతా పార్టీ లాభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళను ఒరిజినల్గా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళు అవసరం కొరకు అడాప్ట్ చేసుకున్న తప్ప వాళ్ళు ఐడియాలజికల్గా కాదు. బీజేపీ ఒక్కటే ఐడియాలజికల్గా హిందూ పార్టీగా, హిందూ రాజకీయం చేసే పార్టీగా ప్రజలు భావిస్తారు. ఆ పార్టీ కూడా అందులో చెప్పుకుంటుంది కదా. సో మీకు మిగతా పార్టీలా కాదు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గతంలో అన్నయ్య లేదా, నాకు కులం లేదు మతం లేదు, నాకు గుర్తు ఒక ఇంటర్వ్యూలో నాకు కులం లేదు మతం లేదు, నా కూతురే క్రిస్టియను, వాళ్ళ తల్లి కోరిక మేరకు రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బ్యాప్టిజం చేయన్నా నేను అంగీకరించానని కూడా చెప్పారు. సో పవన్ కళ్యాణ్ ఉండేటువంటి సెక్యులర్ ఇమేజ్ మనకు తెలియదు కాదు. సో పవన్ కళ్యాణ్ కులాలకు మతాలకు అతీతంగా ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా అది ఉపయోగపడుతుంది అనుకోవాలి, ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడుతుంది. అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసే ఉన్నది కనుక ఈ వివాదం రాజకీయంగా ఎంత ముదిరినా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది, దాని మిత్రపక్షాలు ఉపయోగపడతాయి. కానీ ఎవరు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారా? సో రేపు రాజకీయాలు ఎలా మారుతాయో, మారాలని నేనేం కోరుకోవడం లేదు, నాకేం అవసరం లేదు. కానీ ఎలా మారుతాయో ఏం చెప్పగలం? 2014లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి రాజకీయం చేసింది. 2018కి వచ్చే వరకు టీడీపీ బీజేపీ విడిపోయాయి. 2019లో జనసేన కమ్యూనిస్టులతో కలిసి పవన్ కళ్యాణ్ పోరాటం చేశాడు. అసలు దేవునితో సంబంధం లేని కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోరాడాడు. తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీకి వచ్చాడు కానీ టీడీపీ రాలే. చివరిన టీడీపీ బీజేపీ వచ్చింది. 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీలు ఎంత విమర్శించుకున్నారో మనకు తెలియదు కాదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు 2004లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2009లో బీజేపీని వదిలేసి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. అంతకుముందు బీజేపీతో కలవక ముందు కార్గిల్ వార్ కన్నా ముందు
చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులతో పొత్తుండే. సో ఇలా ఒకసారి కమ్యూనిస్టులు, ఒకసారి బీజేపీ మారుతూ వచ్చేది కదా. సో కన్సిస్టెంట్గా బీజేపీకి మిత్రపక్షంగా టీడీపీ ఎప్పుడూ లేదు. సో అందువల్ల బీజేపీ కన్సిస్టెంట్గా శివసేన మిత్రపక్షం కాలేదు ఇవాళ, హిందుత్వ పార్టీ అయినా. అందువల్ల రాజకీయాల్లో ఏ రెండు పార్టీలు ఎప్పటికీ కలిసి ఉంటాయని ఏం చెప్పలేము. సైద్ధాంతిక మిత్రపక్షమైన బీజేపీ శివసేన కలిసి లేదు. ఇప్పుడు బీజేపీ ఏడీఎంకే మొన్నటిదాకా మిత్రపక్షాలు ఇప్పుడు విడిపోయాయి. మొన్నటిదాకా వైరి పక్షాలు బీజేపీ జేడీఎస్ ఇప్పుడు కలిసిపోయాయి. జేడీయూ నితీష్ కుమార్ బీజేపీ ఎన్నిసార్లు కలిశారో ఎన్నిసార్లు విడిపోయారో మనకు తెలియదు కాదు. అకాలీదళ్ గతంలో మిత్రపక్షం ఇప్పుడు కాదు మళ్ళీ అవుతారంటున్నారు. ఇలా రేపు రాజకీయాలు కనుక మారితే అప్పుడు ఖచ్చితంగా టీడీపీకి ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి ఉపయోగపడేంతగా టీడీపీకి ఉపయోగపడే అంశమే కాదు ఇది. సో అందువల్ల ఈ వివాదం అంటే ఈ వివాదము అక్కడికి కల్తీ ఆ అంశానికే పరిమితమై మతానికే వరకు మాత్రమే పరిమితమైతే ఎవరికి ఉపయోగపడదు. అక్కడికే పరిమితం కావాలని కూడా నేను కోరుకుంటాను. దాన్ని రాజకీయం కావద్దని కోరుకుంటాను. కానీ నేను కోరుకున్నట్టు మీరు కోరుకున్నట్లు సమాజం ఉండదు కదా. అది రాజకీయంగా మారిందనుకోండి, అప్పుడు ఎవరికి ఉపయోగపడుతుందని చర్చ వస్తుంది. దయచేసి అది రాజకీయం కావద్దు అనే కోరుకోవాలి మనం. కానీ మన దేశంలో ఏది రాజకీయం, మీరే స్టార్టింగ్లో అన్నారు కదా, రాజకీయ కాదేది అనర్వమని. సో అందువల్ల ఈ వివాదం అనివార్యంగా రాజకీయం అవుతుంది. అయినప్పుడు బీజేపీకి ఉన్నంత బెనిఫిట్ ఇంకా ఎవరికి ఈ అంశంలో రాదు. ఎందుకంటే మత సెంటిమెంట్లు ఇప్పుడు టెలివిజన్లో రామాయణ మహాభారత్ సీరియల్స్ టెలికాస్ట్ చేశారు. అప్పుడు ఎవరైనా ఊహించారా ఇది భారతదేశంలో ఒక కొత్త తరహా రాజకీయానికి కారణమవుతుందని ఎవరైనా ఊహించారా? కానీ వాస్తవంగా జరిగింది కదా. అందువల్ల ఎప్పుడు కూడా మతం చుట్టూ రాజకీయం జరిగితే ఆ మతానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీకే లాభం అవుతుంది. ఇప్పుడు ఇస్లాం రాజకీయం జరిగితే ఎంఐఎంకి లాభం అవుతుంది తప్ప కాంగ్రెస్కు బీఆర్ఎస్ లాభం అవుతుందా? ఎందుకంటే అదన ఎంఐఎంకి లాభం అవుతుంది. ఎందుకంటే దాని చుట్టూ రాజకీయం చేసేది ఆ పార్టీ కనుక. సో అందువల్ల అప్పుడు బీజేపీ టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నంత కాలం కూటమికి లాభం కావచ్చు. బీజేపీ రేపు మిత్రపక్షం కాలేదనుకుందాం, రాజకీయాలు మార్పు చెందాయనుకుందాం, బీజేపీ ఎందుకంటే ఎక్కడైనా సొంతగా పెరగాలని కోరుకుంటుంది. శాశ్వతంగా మిత్రపక్షాలతో ఉండాలని ఎక్కడా బీజేపీ కోరుకోదు. మీరు దేశమంతా చూడండి, కశ్మీర్లో పీడీపీతో ఉండే విడిపోయారు, మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీతో ఉండే విడిపోయారు, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో ఉండే విడిపోయారు, ఉత్తరప్రదేశ్లో మీకు సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలతో కూడా ఒక దశలో ఉండే విడిపోయారు, మీకు రాజస్థాన్లో మీకు భారత అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అనేది ఉంది, ఆ పార్టీతో ఉండే తర్వాత విడిపోయారు, మహారాష్ట్రలో శివసేనతో ఉండే విడిపోయారు, బీహార్లో జేడీయూతో ఉండే విడిపోయారు మళ్ళీ కలిశారు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో ఉండే విడిపోయారు, ఒరిస్సాలో బిజు జనతాదళ్తో ఉండే అప్రకటిత 2009 దాకా అఫీషియల్ మిత్రపక్షం, 2009 తర్వాత అప్రకటిత మిత్రపక్షం, ఇప్పుడు పరస్పర శత్రువులు. తమిళనాడులో ఏడీఎంకే డిఎంకేతో ఉండే విడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో ఉండే విడిపోయారు, ఇప్పుడు ఉన్నారు. మీకు అస్సాంలో అస్సాం గణ పరిషత్తో ఒకప్పుడు ఉండే విడిపోయారు. మీకు ఇన్ని రాష్ట్రాలు చెప్పాను మీకు చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హర్యానా, మీకు జమ్మూ కాశ్మీర్, కర్ణాటకలో జేడీఎస్తో ఉండే విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. మీకు మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మీకు అన్ని రాష్ట్రాలు చెప్పాను మీకు చూడండి. ఇక ఎక్కడన్నా లేరంటే అది రాజస్థాన్ అన్నీ చెప్పాను. ఎక్కడన్నా లేరంటే వాళ్ళకి అవసరం లేదు. గుజరాత్లో ఏ పార్టీతో మిత్రపక్షం అవసరం లేదు, మధ్యప్రదేశ్లో ఏ పార్టీతో మైత్రి అవసరం లేదు కనుక వాళ్ళు ఎవరితో పెట్టుకోలేదు. నాకు షో మీ వన్ స్టేట్ బీజేపీ కన్సిస్టెంట్గా ఒక పార్టీతో కలిసి ఉందని నాకు చెప్పండి. ఇప్పుడు మీకు ఇండియా పొలిటికల్ మ్యాప్ మొత్తం చెప్పాను, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెప్పాను, మీకు బెంగాల్ నుంచి గుజరాత్ వరకు చెప్పాను కదా. ఒక్క గుజరాత్ మధ్యప్రదేశ్లో నాకు గుర్తున్నంత వరకు ఏ మిత్రపక్షంతో కలిసి లేరు, ఎందుకంటే అవసరం వాళ్ళకి లేకుండే కనుక. ఇక్కడ సొంతగానే బలం ఉంది కనుక లేరు. కానీ దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించిన తీరుది. ఇవన్నీ చరిత్ర అంతా చూసినప్పుడు టీడీపీతో డిఫరెంట్గా ఎందుకు ఉంటుందండి బీజేపీ? మరి బీజేపీ చేయడం తప్ప అని నేను అన్నాను. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు ఎవరమైనా మనం ఒకరితో వ్యాపారం కలిసి చేస్తాం, తర్వాత కొన్ని రోజులకే అనుకుంటాం కదా నా సొంత వ్యాపారాలు పెరగాలి, పార్ట్నర్షిప్లు ఎందుకు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మీరు గమనించండి, పార్ట్నర్షిప్ ఒక కంపెనీలో ఉంటుంది, ఇంకోటి సొంతగా కూడా కంపెనీ పెట్టుకుంటారు. ఒక హోటల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉంటుంది, మరో హోటల్ సొంతగా ఉంటుంది. ఎందుకు? ఎవరైనా మొదలు పార్ట్నర్షిప్తో ఉన్నా
నాకంటూ సొంతగా ఉండాలని కోరుకుంటారు. తండ్రి కొడుకే కోరుకుంటున్నాడు కదా, తండ్రి నుంచి విడిగా నా కాళ్ళపైన నేను నిలబడాలని కోరుకుంటాడు కదా. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, అది స్వచ్ఛంద సంస్థ కాదు. సో బీజేపీ తప్పని కూడా నేను అనను. డెఫినెట్గా వాళ్ళ పార్టీ పెరగాలని కోరుకుంటారు. పెరిగే క్రమంలో అవసరాన్ని బట్టి మిత్రపక్షాలను కలుపుకుంటారు, విడగొట్టుకుంటారు. సో ఇవాళ రాజకీయాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది. రేపు రాజకీయంలో ఏం జరుగుతుందో ఎవరమో చెప్పలేము. అల్టిమేట్గా బీజేపీకి వేరు విడిపోయారు అనుకుందాం. సో రేపు బీజేపీ, జనసేన వేరుగా అయి టీడీపీ వేరుగా అయింది అనుకోండి, అప్పుడు టీడీపీకి నష్టమవుతుంది. మీరు చూస్తున్నాను రాజకీయంగా జరగకపోతే ఈ వివాదము రేపు భవిష్యత్తులో బీజేపీ, జనసేనకి టీడీపీకి వ్యతిరేకంగా అంశంగా మారని ఆశ్చర్యపడాల్సింది ఉండదు. ఎందుకంటే రేపు టీడీపీ వాడలేదు ఈ అంశాన్ని. ఒక బియాండ్ అ పాయింట్ టీడీపీ కెనాట్ డూ ఇట్. ఇప్పుడు కాంగ్రెస్ చేయగలిగిందా? సో అయోధ్య ఆలయం తలుపులు తెరవగలిగింది, అక్కడ దాకా ఆగిపోయింది. ఇంకా ముందుకు పోలేకపోయింది, ముందుకు బీజేపీ పోయింది. సో ఏ అంశమైనా ఒరిజినల్గా ఎవరిదైతే వాళ్ళకే లాభం అవుతుంది. సో అందుకే ఒరిజినల్గా లాభం కాని వాళ్ళ లాభం కాదు. మీకు ఎక్కడైనా రాజకీయాల్లో ఒరిజినలే జిరాక్సే కదా. నీకు హిందూ రాజకీయం అన్నప్పుడు బీజేపీ ఒరిజినల్, మరి ఎవరన్నా చెప్పినా. ఇక మిగతా వాళ్ళు ఎవరు జిరాక్స్ కాపీలే. జిరాక్స్ కాపీ ఎప్పుడు ఒరిజినల్ అంత కడక్ ఎందుకుంటుంది చెప్పండి. సో అయితే ఒరిజినల్ జిరాక్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. మన దగ్గర ఒరిజినల్ ఉంటుంది, మన దగ్గర జిరాక్స్ ఉంటుంది, పంచాయతీ లేదు కదా. కానీ ఒరిజినల్ వర్సెస్ జిరాక్స్ అయిందనుకోండి, అప్పుడు ఎవరు లాభం ఉంటుంది? కామన్ సెన్స్ విల్ టెల్ యూ ఒరిజినల్కి లాభం కదా.